మన ఉగ్గిరాల సీతారామయ్య గారిని ఏటుకువాడ స్థలి మాజీ సర్పంచి వీళ్ళ వేదిక మీద రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా టీవీ సినీ స్టేజీ నటులు మా మిత్రులు, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన కూడా సెక్రటరీగా చేశాడు కొన్నాళ్ళు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. చిట్నే లక్ష్మీనారాయణ ఆయనకి ఈ మధ్య డాక్టరేట్ ఇచ్చారు. ఈయనకి ఇప్పుడు భవానీ అన్నటువంటి అంతర్జాతీయ నటుడు ఏ కోటేశ్వరరావు గారికి వాళ్ళకి మరి అనిత గారు తెలుగు మహిళ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి అనిత గారు, కార్పొరేటరు దాసరి లక్ష్మీ దుర్గా గారు, అడప మాణిక్యాలరావు గారు వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అడప మాణిక్యాలరావు గారు, జనగా మల్లేశ్వరి గారు, మల్లెల అనిత గారు, నూరు భాష ఆసియాన్ గారు, గడదారు అరుణ గారు, నేదరాల మాధవ్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రేక్షక దేవుళ్ళు మన్నించాలా, ఒక పావు గంటలో మరి మన సాంప్రదాయం మరి అందరూ వీళ్ళందరూ సన్మానం చేసి మంచి హరిశ్చంద్ర నాటకం పేరు ప్రఖ్యాతి కానీ నటీ నటులు ఉన్నారు, వాళ్ళ చేత మంచి నాటకం చూపిస్తాము. ఇప్పుడు సభాధ్యక్షులు అన్నగారు మన్నం సుబ్బారావు గారు మాట్లాడుతున్నారు. కృష్ణారావు గారు, చెన్నపాటి కృష్ణారావు గారు వేదిక మీద రావాలి. సన్నిశెట్టి సాంబశివరావు గారు, ఉప్పలపాటి సైదులు గారు, అదేవిధంగా తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారు, తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారు, ఉప్పలపాటి సైదులు గారు, ఒక 5 నిమిషాలు సన్మానం అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఈనాటి సన్మాన గ్రహీత, ఇప్పటివరకు కూడా భవానీ పాత్ర ద్వారా మనందరిని కూడా అలరించినటువంటి ప్రముఖ కళాకారుడు కోటేశ్వరరావు గారు సన్మాన గ్రహీత, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు శ్రీ నక్కా ఆనందబాబు గారు, మా మిత్రులు మద్దిరాల మేనీ గారు, ఉగ్గిరాల సీతారామయ్య గారు, చిట్టినేని లక్ష్మీనారాయణ గారు, తెలుగు మహిళలు, వీర మహిళలు, ఇంకా వేదికను అలంకరించిన అనేక మంది కళాకారులు అందరూ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా నలకా శ్రీనివాస్ గురించి మీ అందరికీ కూడా 2 మాటలు చెప్పాలి. ఆయన కళాకారుడితో పాటు ఒక నాయకుడు కూడా. మా అందరితో పాటు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన పాత్ర పోషించాడు. ఒక 2 దశాబ్దాల క్రితం అయితే మా అందరికంటే కూడా ఆయనే సీనియర్. వాస్తవంగా మద్దిరాల మేనీ గారి తండ్రి
కీర్తిశేషులు మధ్యరాల రాజేశ్వరరావు గారితో కలిసి పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కళాకారుల సంక్షేమం కోసం కూడా ఆయన చేస్తున్నటువంటి కృషి ముఖ్యంగా అంతరించిపోకూడదు. ఈ యొక్క నాటక కళ, ఈ కళని సజీవంగా ఉంచడానికి కళాకారులకు కూడా ఏదో ఒక పని కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మనం ఒక్కసారి ఆలోచించేటట్లయితే ఈరోజు వస్తున్నటువంటి టీవీల్లో సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఏ మేరకు సందేశాన్ని ఇస్తున్నాయి ఈ సమాజానికి అని ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు చింతామణి నాటకం కానీ, హరిశ్చంద్ర నాటకం కానీ, లేదా కన్యాశుల్కం నాటకం కానీ ఇవన్నీ కూడా సమాజానికి ఎంతో కొంత సందేశాన్ని ఇచ్చినాయి. హరిశ్చంద్ర నాటకం ద్వారా సత్యాన్ని పలకాలి, అబద్ధాలు ఆడకూడదని చెప్పి హరిశ్చంద్రుడి పాత్ర ద్వారా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు చూసినటువంటి చింతామణిలో కూడా మనిషి యొక్క బలహీనతలు, మనిషి యొక్క కోరికలు మనిషిని ఏ విధంగా పతనానికి దారితీస్తాయి కోరికలు అనేవి ఆ నాటకం ద్వారా మనకు అర్థమయ్యాయి. ఈ విధంగా ఈరోజు సీరియల్స్ చూస్తూ ఉంటే టీవీల్లో ఏ విధంగా ఉన్నాయి, హింస, అశాంతి, అన్యాయాలు, ఒకళ్ళనొకళ్ళు ఏ విధంగా నాశనం చేసుకోవటం, ఇవన్నీ కూడా అత్త కోడళ్ళ మధ్య కానీ ఈ విధంగా అనేకమైనవి. సమాజాన్ని ఏమాత్రం కూడా సమాజానికి సందేశం కానీ అవి ఏమాత్రం ఈరోజు ఈ యొక్క పౌరాణిక నాటకాలు కానీ నాటకాలన్నీ కూడా కళాత్మకంగా, సంఘర్షాత్మకంగా, సందేశాత్మకంగా ఉన్నాయని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఒక్కటి మాత్రం నిజం, సినిమాలు మనిషిని పెద్దగా చూపెడతాయి, టీవీలు మనిషిని చిన్నగా చూపెడతాయి, నాటకాలు మనిషిని మనిషిగా చూపెడతాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాంటి నాటక కళ ఈరోజు మరి ప్రేక్షకులు, ఇందాక మిత్రుడు నల్కా సీన్ చెప్పాడు, ఆంధ్రాలో అయితే నాటకాలు చూడలేదు, అమెరికాలో నాటకాలు చూస్తున్నారని. నిజమే, 6 నెలల ముందుగానే ఆ యొక్క థియేటర్లో ఉన్నటువంటి నాటకానికి సంబంధించిన టికెట్లన్నీ కూడా ఒక్కొక్క టికెట్ ఖరీదు కనీసం 15-20 వేల రూపాయలు ఉండదు. 6 నెలలు ముందుగానే బుక్ అయిపోతాయి. ఆ విధంగా అక్కడ ఇప్పటికి కూడా సజీవంగా నాటకాలు ఉన్నాయి. సినిమాలకు ధీటుగా, సినిమాల కంటే ఎక్కువగా కూడా ఈరోజు సినిమాలు కూడా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చినాక సినిమా థియేటర్లు కూడా టీవీలు వచ్చినాక మూతపడే పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఏమాత్రం కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. కొత్త కొత్త ప్రయోగాలు ప్రేక్షకుడిని ఊహాలోకాలకు తీసుకెళ్తా ఉన్నాయి. టీవీలు ప్రజాబాహుళ్యానికి బాగా దూసుకుపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి నాటక కళ అనేది ఖచ్చితంగా మళ్ళా సజీవంగా ఉంటుంది. ముఖ్యంగా పౌరాణిక నాటకాలు అనేది నేను కేవలం ఒక్క నలకా సీన్ మీద ప్రేమ ఒకటి, ఆ రోజు నాటకాలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు టీవీ సీరియల్స్ ఏ విధంగా ఉన్నాయని ఒకసారి చూడటానికి నేను రావటం జరిగింది. ఆ విధంగానే మరి ఇప్పటి వరకు కూడా ఆమె చింతామణి పాత్ర కూడా ఆమె ఎంతసేపు ఆమె ఏమాత్రం కూడా అలుపు సొలుపు లేకుండా అదేవిధంగా దాదాపుగా ఒక 40 నిమిషాల పాటు నాట్యం చేస్తూనే ఉంది. అది దాదాపుగా అది ఒక మంచి ఒక ఎక్సర్సైజ్ లాంటిది, వ్యాయామం లాంటిది కూడా మనిషికి మానసికంగా కూడా ఆందోళన తగ్గించుద్ది. ముఖ్యంగా ఈరోజు సామాజిక సంబంధాలు దెబ్బతింటూ ఉన్నాయి. సామాజిక సంబంధాలని, మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలు శాసిస్తూ ఉన్న నేపథ్యంలో, పరుగుల ప్రపంచంలో, ఉరుకుల ప్రపంచంలో మనిషి మరి అన్నీ కూడా మర్చిపోతున్నాడు, వినోదాన్ని కానీ కళలను కానీ. ఆ నేపథ్యంలో మానసిక సంబంధాలని, సామాజిక సంబంధాలని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కూడా ఈ నాటకాల ద్వారా బ్రతికించవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, ఏదేమైనప్పటికి కూడా చాలాసేపు మీ అందరిని కూడా ఈ విషయాలన్నీ కూడా పంచుకోవడానికి సంతోషిస్తూ, ఇప్పుడు ముందుగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, కళల్ని నిజంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి, కళారాధకుడు, కళా పోషకుడు. ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చున్నామంటే ఈ రంగస్థలం మీద, ఈరోజు ఈ రంగస్థలంలో నాటకాలు చూస్తున్నామంటే ముఖ్యంగా నలకా సీన్ని ప్రోత్సహించిన వ్యక్తి నక్కా ఆనంద్ బాబు గారు అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. లేకపోతే ఆయన 2 ఏళ్ల క్రితమే ఆయన రిటైర్మెంట్ ప్రకటిద్దాం అనుకున్నాడు. కానీ నువ్వు ఆ విధంగా రిటైర్మెంట్ ప్రకటించొద్దు, నువ్వేమాత్రం ఈ యొక్క పదవి విరమణ చెయ్యొద్దు, నువ్వు కొనసాగించాలని చెప్పి ఆనంద్ బాబు గారు ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహంతో ఈరోజు మళ్ళీ ఇక్కడ మనం అందరం కూడా కలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్ బాబు గారికి అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తూ
వారిని ప్రసంగించవలసిందిగా తెలియజేస్తాం. సభాధ్యక్షులు పెద్దలు సోదరులు మన్నవ సుబ్బారావు గారు, ఈరోజు ఈ కళారంగం, ఈ నాటక రంగాన్ని గుంటూరు నగరంలో అంతరించిపోకూడదనే ఒక సదాశయంతో ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక పరంగా కానీ ఇతరత్ర ఇబ్బందులు ఎన్నున్నా కూడా ఈ రంగం మీద ఉన్నటువంటి మక్కువతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి మిత్రుడు లలకా శ్రీనివాసరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సోదరులు మద్దిరాల మేరీ గారు, గిరాల సీతారామయ్య గారు, లక్ష్మీనారాయణ గారు, రాధాకృష్ణమూర్తి గారు, అనేక మంది పెద్దలు, మహిళా నాయకురాళ్ళు, అదేవిధంగా ఇంకా ఇతర పెద్దలు, కళాకారులు, ముఖ్యంగా కోటేశ్వరరావు గారు, అదేవిధంగా ఇప్పటి వరకు చింతామణి పాత్రను పోషించినటువంటి సోదరిమణి, చూస్తానికి విచ్చేసినటువంటి ప్రేక్షకులు, అదేవిధంగా అందరూ కూడా, ఇతర కళాకారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు ఈ థియేటర్లో ఇంతమంది ఈ కళల్ని ఆస్వాదించడానికి వచ్చారంటే నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఇంతమంది ఉంటారని అనుకోలే. అంతరించిపోతున్న మాట వాస్తవం. సమాజంలో అన్ని రకాలుగా టెక్నాలజీ వివిధ రూపాల్లో ముందుకెళ్ళిపోతున్నటువంటి వాస్తవం. ఇలాగ మిత్రుడు మన్నవ సుబ్బారావు గారు చెప్పినట్టుగా సినిమాలు, టీవీలు, వీటితో పాటు సెల్ ఫోన్లోనే మొత్తం కనపడతా ఉంది ప్రపంచం అంతా. ఏ కళ కావాలన్నా కూడా, ఏది కావాలంటే అది గూగుల్లోకో లేకపోతే ఇతరత్ర యూట్యూబ్లోకో యాప్ల్లోకి వెళ్తే ఏది కావాలంటే అది మన ముందు సాక్షాత్కరిస్తూ ఉంది. దీంతో అనేక రకాల మంచి ఉంది, చెడు ఉంది. ఇలా యువత ఒక రకంగా పెడదారి పడతా ఉన్నారు ఈ ఫోన్ల వల్ల. కానీ కళల వల్ల, నాటక రంగం వల్ల ఏ రోజు కూడా సమాజంలో ఒక పెడ ధోరణులు అనేవి ఎప్పుడు మనం చూడాల. మంచే చూపించారు, మంచినే తీసుకున్నారు, నీతే కనపడేది లేదు. ఒక కళకు ఉన్నటువంటి గొప్పతనం ప్రజలు చూసేవాళ్ళు. అది మాత్రమే ఈ స్టేజ్ ఆర్టిస్టులో మనం చూసినటువంటి పరిస్థితులు. మరి స్టేజ్ ఆర్టిస్టుగా ఉండి సినీ రంగంలో రారాజుగా వెలుగొందినటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులుగా, ఆ పార్టీ నాయకులుగా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఆయన ఈ రాష్ట్రంలో ఎన్నో సేవలు అందించాడు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. కళారంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. గుంటూరు నగరంలో ఏసీ కాలేజీలో చదువుతూ నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే సంస్థను స్థాపించి నాటక రంగం నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని మరి స్ఫూర్తిగా తీసుకొని గుంటూరులో మరి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆయన ఒక కళాకారుడు, ముఖ్యమంత్రి అయ్యి కళల కోసం ఎంతో చేశాడు, కళలను బతికించాడు, సినీ రంగానికి కానీ నాటక రంగానికి కానీ. అదేవిధంగా అటువంటి పార్టీలో పుట్టినటువంటి, అటువంటి పెరిగినటువంటి వ్యక్తులుగా మేము కూడా ఆ కళల మీద మాకు కొంత ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టం ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా కళల్ని ఆరాధించడం, కళలకి ప్రోత్సాహాన్ని ఇచ్చడం గతంలో చూసాం, చేసాం చాలాసార్లు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మరో కళాకారుడు ఇవాళ మాకు తోడయ్యాడు. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు సినీ రంగం నుంచి చేసినటువంటి ఇంకో కళాకారుడు తోడయ్యాడు. రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ళు కళాకారులకి ఒక విధంగా మరి ఏం జరిగిందో మీకు తెలుసు. ఏమి మరి కళలకు ప్రోత్సాహం లేదు. అసలు ప్రజలే అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ 4.5 5 ఏళ్ళ నుంచి. రాబోయే రోజుల్లో మళ్ళా మంచి రోజులు రాష్ట్రానికి వస్తాయి. అదేవిధంగా
కళారంగానికి కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మా సోదరుడు నలకా శ్రీనివాసరావు గారికి ఇంకో 5 ఏళ్ళు ఖచ్చితంగా మేము ఏదో ఒక విధంగా ప్రోత్సాహాన్ని అందిస్తాం. ఖచ్చితంగా ఆ తర్వాత మరి మేము ఏమవుతాం మాకు తెలియదు. ఇంకొక 5 ఏళ్ల వరకు ఎంతో కొంత మేమందరం కూడా సహకారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం ముందుకు తీసుకెళ్లే విధంగా తోడ్పాటును అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆనంద్ బాబు గారికి ధన్యవాదాలు. ఇక సన్మాన కార్యక్రమాలను ప్రారంభిద్దాం. ఎందుకంటే మీరు అందరూ కూడా నాటకాలు చూద్దామని ఉత్సాహంతో వచ్చారు కాబట్టి ఎక్కువసేపు ఈ యొక్క సభా కార్యక్రమాన్ని కొనసాగించడం మంచిది కాదని ఇప్పుడు ఉన్నటువంటి ఆ కోటేశ్వరరావు గారు మిగతా వాళ్ళందరికీ కూడా ఆ సన్మాన కార్యక్రమాలకి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ మరి అంతర్జాతీయ నటులు చిట్నే లక్ష్మీనారాయణ కూడా అమెరికా పోయి ఆడొచ్చాడు, ఇక్కడ రాణించలేదు. కానీ వీళ్ళంతా గుమ్మడి గోపాలకృష్ణ గారు, చిట్నే లక్ష్మీనారాయణ గారు, మరి మా అన్నగారు కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నన్ను ఎరగదీశాడు 30 ఏళ్ల క్రితం. దాదాపు 500-600 నాటకాలు, నెలకి 30 నాటకాలు ఆడిచ్చాడు. నా కాళ్ళు పోయింది ఆయన నుంచి. సరే, వీళ్ళు కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. మినిస్టర్ గారు వాళ్ళు సన్మానం చేయవలసిందిగా మనం చేస్తున్నాం, మాజీ మంత్రివర్యులు. అట్లాగే ఉగ్రాల సీతారామయ్య గారు కూడా ఒక 10 నిమిషాల్లో కార్యక్రమం అంతా చేస్తామయ్యా. మంచి నాటకం ఉంది. అనిల్ యాదవ్ గారు, అనిల్ ఆదం గారు వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా తెనాలి వాస్తవ్యులు ఏమండి అబ్బాయి గంగాధరరావు గారు, తెనాలి వాస్తవులు గంగాధరరావు గారు వేదిక మీద. కృష్ణారావు స్టేజీ మీద, చెన్నుపాటి కృష్ణారావు గారు వేదిక మీద రావాలి.
ఆ మహిళలకు మాణిక్యాలరావు, అడప మాణిక్యాలరావు, జనసేన ఉపాధ్యక్షులు. ఏర మహిళకు తెలుగు మహిళ పార్లమెంట్ అధ్యక్షురాలు ఆ అమ్మాయి చేతి మీదుగా చీరలు పంచు. లక్ష్మీ దుర్గా గారు కార్పొరేటరు. ఆసియా అదే అన్నా రండి. అందునా? ఆర్టిస్టులకి తోట సీతారామయ్య స్వామి గారు తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలకి, ఇప్పుడు చింతామణి ఆడినటువంటి వనజ కుమార్ గారు, నర్సాపేట శాంతి, వాళ్ళు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. స్వామి చేత తెలుగు మహిళా పార్లమెంటు అధ్యక్షురాలు లక్ష్మి పైకి రావాలా. స్వామి గారు పిలుస్తున్నారు. లక్ష్మి స్వామి గారి తరఫున లక్ష్మి గారు మా ఆర్టిస్టులకి అన్నా ఇంకిద్దరు ఒక్క నిమిషం. కళాకారులు రావాలమ్మా, కూర్చోమ్మా. రా శాంతి, వనజ కుమారి రావాలి తొందరగా. నీకు వరుసన కూర్చోమ్మా. నువ్వు కూడా రా అమ్మాయి, నువ్వు కూడా రా. వనజ కుమారి తొందర రావాలా.
చంద్రనాయుడు గారు వేదిక మీదకి రావాలి. అట్లాగే గంగాధర్ గారు కూర్చోండి సార్. మీరు ఇవ్వండి. గంగాధర్ గారు గంగాధర్ గారు తర్వాత ఆలపాటి జనార్దన్ రావు, విశ్వామిత్ర పాత్రధారి ఆలపాటి జనార్దన్ రావు, రామబ్రహ్మారెడ్డి గారు, రామబ్రహ్మారెడ్డి గారు, పోలీస్ శ్రీనివాసరావు గారు, అడవి శ్రీ హరిశ్చంద్రుడు, అడవి శ్రీ హరిశ్చంద్రుడు, పోలీస్ శ్రీనివాసరావు గారు, రామబ్రహ్మారెడ్డి గారు ముందుకు రావాలి. కృష్ణ చైతన్య, కృష్ణ చైతన్య, కాశీ హరిశ్చంద్రుడు, మిర్చి శ్రీనివాసరావు, రామబ్రహ్మారెడ్డి రండి ముందుకి. పోలీస్ శ్రీనివాసరావు రావాలి. మిర్చి శ్రీనివాసరావు, కృష్ణ చైతన్య, గొడ్డుపాటి నాగేశ్వరరావు గారు, ఏఎల్ ప్రసాదరావు చౌదరి గారు, కృష్ణ చైతన్య గారు రావాలి. ఏఎల్ ప్రసాదరావు చౌదరి గారు, కృష్ణ చైతన్య, ఎల్లు కృష్ణ చైతన్య, ఏఎల్ ప్రసాదరావు చౌదరి గారు, వేతాళు రామారావు, వీరబాడు పాత్రధారి కె వెంకటేశ్వరరావు గారు, వసంతరెడ్డి గారు, గురవయ్య గారు, నిన్న రాలేదు గురవయ్య గారు, గురునాథం గారు, మాకు ఈ 2 రోజుల సంగీత సహకారం అందించినటువంటి ఆర్మిట్ సురేష్ గారు, కిలానట్ వెంకటరావు గారు, మోపర్ శ్రీనివాసరావు గారు, మేకప్ ఆర్టిస్ట్ తోట శ్రీనివాసరావు గారు, సురేష్ వెంకటరావు, మోపర్ శ్రీ ముందుకు రావాలి. వెళ్ళండి శ్రీనివాసరావు, సురేష్ వెళ్ళండి, వెంకటరావు, వసంతరెడ్డి గారు ముందుకు రావాలి. ఓకే. మిర్చి సీను,
అట్లాగే చెప్తాను నేను. మీరు ఇక్కడ నిలబడండి. మీరు నాకు ఒకసారి చెప్తారు. దానారావు గారు, శంకర కోటేశ్వరరావు గారు, ఆల్ అర్జునరావు, తండ్రి వెంకటరమణ గారు రావాలి. మరి స్వామి గారికి వచ్చు హనుమంతరావు గారంట సత్కరించాలని వచ్చారు. వారు కూడా గబక్కలు వేదిక మీద రావాలండి. రండి రండి, స్వామీజీ గారు బొత్స హనుమంతరావు సత్కరిస్తున్నారు. గుంటుపల్లి రాంబాబు గారు, గుంటుపల్లి రాంబాబు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి. గుంటుపల్లి రాంబాబు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి టీడీపీ వారు. మరి మా పౌరాణిక కళాకారుల సాంస్కృతిక సంక్షేమ సంఘం అధ్యక్షులు నలకా శ్రీనివాసరావు గారికి 10,116 వాళ్ళు ఇవ్వాలనుకున్నారు. ఒక్కసారి వేదిక మీదకి రావాలి. అట్లాగే బండి శ్రీకాంత్ ఎక్కడున్నా రావాలి. బండి శ్రీకాంత్, గుంటుపల్లి రాంబాబు గారు, వారు నలకా శ్రీని గారికి ఫోన్పే చేస్తారంట. రండి సార్, మీరు రండి. పర్లేదు రండి, పర్లేదు, వచ్చి పైకి వచ్చేయండి, ఏం పర్లేదు రండి. పర్వాలేదు, మీ అభిమానానికి మా హ్యాండ్స్ ఆఫ్. రండి. దానారావు, బండి శ్రీకాంత్, వీరే 10,116. అది నలకా శ్రీని గారు, వారు వెనకాల ఉన్నారు. వారికి ఫోన్పే మీ నీటి మీద. ఆయనకే బండి శ్రీకాంత్, బండి శ్రీకాంత్ అడుగు వేశారు. ఓకే, పిలిచాను, ఆళ్ళ అర్జునరావు గారిని పిలిచాను, అడుగు. అయిపోయింది.